హాయ్ ఫ్రెండ్స్. పాకిస్తాన్ తన ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయిందని అప్పు కావాలంటూ కొన్ని దేశాలకి అభ్యర్థన పెట్టుకుంది. అలాగే ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ కాకుండా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా మా ఆర్థిక వ్యవస్థను కాస్త కాపాడండి, కాస్త బెయిలౌట్ ప్యాకేజ్ ఇవ్వండి. బెయిలౌట్ అంటే ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని బయటపడేసే ప్యాకేజ్. కానీ భారత ప్రభుత్వం ఏం చెప్పింది? ఇప్పుడు ఇచ్చే డబ్బులన్నీ కూడా పాకిస్తాన్ భారత్ మీద యుద్ధానికి మాత్రమే వాడుతుంది అని చెప్పింది. అది తెలిసి ఆల్రెడీ పాకిస్తాన్ మన మీద మిసైల్స్ ప్రయోగిస్తుందని తెలిసి కూడా ఐఎంఎఫ్ ఏం చేసింది? అడిగిన 24 గంటలు 48 గంటలు పాస్ కాకముందే వాళ్ళు అడిగిన డబ్బులన్నీ ఇస్తాము అని చెప్పి ఆల్రెడీ దాంట్లో సగం డబ్బుని ఇస్తాము, ఫస్ట్ ట్రెంచ్గా, రెండో పార్ట్గా మిగతా సగం ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసింది. వాళ్ళు ప్రామిస్ చేసిన 12 గంటల లోపే ఈరోజు తెల్లవారుజామున పాకిస్తాన్ మళ్ళీ మన మీద మిసైల్స్ ప్రయోగించింది. ఐఎంఎఫ్ ఎక్కడ ఉంటుంది అంటే యునైటెడ్ స్టేట్స్. మనం ముద్దుగా అమెరికాని పిలుచుకుంటాం. ఆ అమెరికాలో హెడ్ క్వార్టర్డ్గా ఉంటుంది. అంటే అమెరికా ఏం చేస్తుంది అనుకోవచ్చు ఇండైరెక్ట్గా, మనకి బయటికి ఏదో పెద్ద మనిషిగా మాట్లాడుతూ ఇండియాకి ఏదో సపోర్టివ్గా ఉన్నట్టుగా మేమేం పట్టించుకోము, మేమేమి ఇద్దరి గురించి మేము ఆలోచించము, మాకు సంబంధం లేదు యుద్ధం గురించి అని చెప్తూనే ఎవరైతే టెర్రరిస్ట్కి బ్యాకింగ్గా ఉన్నారో, ఎవరైతే మన మీద మిసైల్స్ ప్రయోగించి యుద్ధానికి పురిగొల్పుతున్నారో అలాంటి వాడికి డబ్బులు ఇలాంటి టైంలో ఇస్తున్నారు. అవసరమైతే ఆ యుద్ధం అంతా అయ్యాక ఇస్తే అయిపోద్ది. ఇక యుద్ధం జరుగుతున్న టైంలో ఇచ్చాడు అంటే అర్థమేంటి? ఇంకా దానికి ఊతం ఇచ్చినట్టే. సో ఇప్పుడైనా ఎవరైనా అమెరికా గురించి కొంచెం గొప్పగా మాట్లాడే వాళ్ళు ఉంటే, అమెరికా చాలా అద్భుతము అనుకునే వాళ్ళు ఉంటే, అమెరికా తన ఆదాయంలో అత్యధిక భాగం ఎలా సంపాదిస్తుందో తెలుసుకోండి. ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు పెట్టి ఆ యుద్ధాలకు కావాల్సిన ఆయుధాలు అమ్మిన డబ్బులే వాళ్ళకి అన్నిటికంటే పెద్ద ఆదాయం. సో ఆర్మ్స్ అండ్ వెపన్స్ అమ్మడంతోనే సగం అమెరికా బతుకుతుంది. అందుకే వాళ్ళకి ఎప్పుడో యుద్ధం జరుగుతూ ఉండాలి. యుద్ధం జరుగుతూ ఉంటే వాళ్ళ ప్రైవేట్ ఆర్మీ, వాళ్ళ ఆర్మ్స్ కంపెనీస్ వాళ్ళందరూ ఆర్మ్స్ డీలర్స్గా వ్యవహరిస్తూ ఆర్మ్స్ అంటే ఆయుధాలు అమ్మి ఆ డబ్బులతో బతుకుతారు. సో వేరే వాళ్ళ కొట్లాట మీద బతికే ప్రవృత్తి ఉన్న అమెరికాని ఇప్పటి నుంచి అయినా కాస్త గొప్ప దేశం అనడం మానేసి మనం కూడా అలా గొప్పగా ఆర్థికంగా కాకపోయినా కనీసం మన బుర్ర పెట్టి మన ఇంజనీర్లు కూడా కాస్త యూఎస్లో వచ్చినట్టు ఇన్వెన్షన్స్ మనం ఎందుకు తెచ్చుకోలేము? ఒక్క 20-30 సంవత్సరాలు మనం డబ్బు గురించి ఆలోచించకుండా ఇన్వెన్షన్ గురించి ఆలోచిస్తే అలాంటి ఇన్వెన్షన్స్ ఇండియాలో కూడా జరిగితే రేపొద్దున మనం ఎవరికి గొడవ పెట్టి బతకాల్సిన అవసరం లేకుండా అమెరికా లాగా అలా ఉండి గొప్ప అనిపించుకునే కన్నా ప్రశాంతంగా, సుఖంగా, పీస్ఫుల్గా ఉంటూ, శాంతియుతంగా ఉంటూ ఒక నార్మల్ దేశంగా ఉండడం ఎప్పుడైనా ఉత్తమం.